స్ట్రక్చర్స్ గ్రిడ్ తీసుకొని ఫోటోస్ లెవెల్ 1లో ఉన్నావా? ఏదో లెవెల్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఒక లైన్ పెంచాలంటే పెంచలేం బ్రో మనము. ఏది ఓకే కాలం తీసుకుని రెక్టాంగులర్ కాలం డెప్త్గా హైట్గా ఉన్నది ఆన్ గ్రిడ్ అది లెవెల్ 1 అయిపోయింది. లెవెల్ 2కి వెళ్ళి బీమ్ తీసుకో. ఏదో ఒక బీమ్ ఆర్కిటెక్చర్లో కూడా బీమ్ అంతా వేసేసాం, బట్ సేమ్ ఇలానే ఉంటుండే. ఇప్పుడు 3D దాకా చూసుకో. బరాబర్ వచ్చింది. బరాబర్ వచ్చిందా? ఇక్కడేం సరిగా రాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అలైన్ చేసుకో ఏదో ఒక సైడ్ చెయ్యి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ బయట సెలెక్ట్ చేసి మళ్ళీ లోపల సెలెక్ట్ చేయాలి. బ్రో అయిపోయింది. లేదు ఎటుపోతున్నా ఓకే ఓకే. లెవెల్ 1లోకి వెళ్ళు. లెవెల్ 1లో నీకు భీములు కనిపి ఎందుకంటే ఉన్నాయి. లెవెల్ 2లో సెక్షన్ తీసుకో. సెక్షన్ ఏది సెక్షన్ వ్యూ ఉంటుంది ఇక్కడ. వ్యూలోకి వెళ్ళి సెక్షన్కి వెళ్ళి ఎక్కడ కావాలి సెక్షన్కి ఇట్లా కట్ చేయాలి. ఏడ స్టార్ట్ మన ఇష్టం. నీకు ఎక్కడ కావాలనుకుంటే బీమ్స్ అక్కడ ఇక్కడికి వెళ్ళి వచ్చిందా? వచ్చింది. కొంచెం పెద్ద తీసుకుంటాం ఇట్లా నార్మల్గా అంటే నీ ఇష్టం. ఇప్పుడు ఇది ఉంది. ఫస్ట్ కవర్ చేయాలి. కవర్ గీసుకోవాలి. స్ట్రక్చర్లో కవర్ అంటే ఏంటి ప్రజలు? నీకు స్టీల్ బార్లో పెట్టినాక సైడ్కి ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని కవర్ అంటారు. ఇప్పుడు నువ్వు స్టీల్ పెడుతుంది, దాని పక్క పక్కన కాంక్రీట్ రావాలి. షటర్ ప్లేట్ పెట్టినప్పుడు షటర్ ప్లేట్ కాంక్రీట్ వేసేటప్పుడు ప్లేట్కు స్టీల్ మధ్య గ్యాప్ ఉంటుంది, దాన్ని కవర్ అంటారు. ప్లేటింగ్ కవర్ అంటారు. ప్లేట్ కాదు, నువ్వు కాంక్రీట్ ఫస్ట్ నువ్వు కాంక్రీట్లు ఎత్తావు, బీమ్కి స్టీల్ పెట్టాక ప్లేట్లు పెట్టేస్తావు. అవునవును. ప్లేట్ షటరింగ్ ప్లేట్స్ పెట్టినప్పుడు నువ్వు స్టీల్కి ఇతర గ్యాప్ ఉండాలి. అంటే నీకు స్టీల్ బయటకు ఎక్స్పోజ్ కావద్దు. అవునవును. సో దాని మీద కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కరోజన్ రాకుండా. ఇప్పుడు కవర్ ఇప్పుడు మనం ఫస్ట్ కవర్ సెట్టింగ్స్ ఫస్ట్ కవర్ చేయాలి. కవర్ రీబార్ కవర్ సెట్టింగ్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నీకు బీమ్కి సంబంధించి ఉండాలి. లేదు కొత్త యాడ్ చేసుకోవాలి. కవర్ ఏదైనా కవర్ అసైన్ చేయాలి. ఫస్ట్ కవర్ క్రియేట్ చేసుకో. దానికి స్టాండర్డ్ వాల్యూ ఏమైనా ఉండదా? ఉంటాయి. బీమ్కి 25 mm, కాలంకి 40 mm, స్లాబ్కి 20 mm, ఫుటింగ్కి 45 బీమ్. ఫస్ట్ బీమ్కి ఎంత? బీమ్కి 25. ఓకే ఓకే 25. నెక్స్ట్ ఇంకొకటి కాలంకి 45 కదా? 40.
ఓకే కవర్ ఓకే వచ్చేసి ఇప్పుడు వచ్చేసాక కవర్ ఉంది. ఫస్ట్ అసైన్ కవర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నీకు ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది. ఎంత కావాలి నీకు బీమ్కి పెట్టుకుంటావు. ఓకే బీమ్కి కవర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ కాలం కాలం కానీ కవర్ చేయాలా? కాలం కూడా కవర్ చేయాలి. స్టీల్ ఎట్లా పెడతాం మరి కవర్ చేయాలి. ఓకే స్టీల్ పెట్టినావు అనుకో అటు అవుతుంది అన్నమాట క్లమ్జీగా పెట్టినావు. కవరింగ్ అంతా సేన అయిపోయింది. ఓకే నీకు ఒకవేళ కవర్ చూసుకోవాలనుకున్నావు అనుకో ఫస్ట్ కవర్ చూసుకొని దీన్ని క్లిక్ వద్దు. నీకు బీమ్ 25 mm ఉంది. అటు వచ్చేసారా? ఓకే వచ్చేస్తుంది నీకు. కాలం 40 mm కాలం 40 mm బీమ్ 25 వచ్చింది. తర్వాత రీబార్కి వెళ్ళి ఓకే కొట్టు. నీకు అప్పుడప్పుడు రీబార్ ఎందుకు కొట్టాలి కావాలమ్మా? స్టీల్ ఎట్లా పెడుతుంది అందుకు రీబార్. రీబార్ అంటే స్టీల్. ఓకే నీకు బార్లు ఉంటాయి. ఒక్కొక్కసారి నీకు ఇది కనిపించదు. స్టీల్ పెట్టాలి కదా ఫస్ట్. దానికోసం అని రీబార్ అన్నమాట. స్టీల్ స్ట్రక్చర్లో ఇక్కడ రీబార్ అని ఉంటుంది. రీబార్ ఉందా? రీబార్ క్లిక్ చేయి. క్లిక్ చేసి ఇట్లా షెఫ్ ఓకే ఓకే. ఒక్కొక్కసారి ఇది కనిపించదు. కనిపించినప్పుడు ఇట్లా ఉంటుంది. రీబార్ వస్తున్నా రాదు. అలాగే 3 dots ఉంది ఇక్కడ. వద్దు కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత ఇక ఈ రీబార్ ఉంది కదా, ఏదైనా ఒక బార్ తీసుకొని ఇష్టం ఫస్ట్ దీనిలో పెడదాం. ఇది తీసుకో. ఇది తీసుకొని ఇట్లా ఉంటుంది. అప్పుడు ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్లో నియర్ కవర్ రెఫరెన్స్ పెట్టు. నియర్ కవర్ అని పెట్టు. వచ్చిందా? వచ్చింది. ఆడ పెట్టాలి. ఏడ పెడితే నీకు ఏడ కావాలంటే ఆడ పెట్టుకో. ఓకే ఇక్కడ పెడదాం అనుకో. ఇక నీకు ఇట్లా పెట్టంగానే డాటలు వస్తుంది. అది కవర్ అన్నమాట. ఓకే ఓకే. ఆ కవర్ లోపలే పెట్టాలా? ఈ బయట పెట్టాలి. 1% రాదు. లోపలికి వెళ్తూనే వస్తుంది అన్నమాట. ఓకే ఇక్కడ ఒకటి, మీది ఒకటి. ఓకే ఓకే. అసలు బీమ్ డెప్త్ ఎక్కువైంది. ఒక్క నిమిషం. 2 వచ్చినాయి. 2 ప్రొవైడ్ చేశాం కదా. ఓకే ఈ బీమ్ చేంజ్ చేద్దాం. అటుగా చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ టైప్ డూప్లికేట్. ఓకే 3 or 6 అని ఎందుకు 450 mm పెడదాం. ఓకే వచ్చిందా? ఆరింది. దానికంటే మాట్లాడదా? ఓకేనా? ఇప్పుడు ఈ బార్ ఇట్లా నీకు లైన్ లెక్క కనిపిస్తుంది. అవును. నీకు దీన్ని బార్ షేప్లో కనిపించాలి. అప్పుడు ఒక నిమిషం. గీడు ఉంటుంది. ఒక్క నిమిషం. ప్రాపర్టీ స్టాక్. ఇప్పుడు ఇట్లా పెట్టుకో. ఇక్కడ నీకు బార్ ఉందా? గీడు ఉంటుంది. గీడ స్టార్టింగ్ ఫైన్ కనిపించిందా? బార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? బార్ నెంబర్స్ ఇవ్వాలి. ఎన్ని నెంబర్స్ అని చెప్పి. ఇప్పుడు ఇది కిందిది నేను 13 mm ఉంది. నాకు 16 mm కావాలి. 16 mm పెట్టుకున్నాం. మీది 12 mm కావాలి. 12 mm ఉందా? లేదు. సో క్రియేట్ చేసుకో. ఎడిట్ టైప్ డూప్లికేట్ 12 mm కదా. పైన 16 కింద 12. అంటే నువ్వు చేసుకున్న డిజైన్ బట్టి నీ ఇష్టం ఉన్నది పెట్టుకో. ఇక్కడ ఓకే వచ్చేసింది. నీకు ఫస్ట్ ఇక ఇవి వచ్చింది నెంబర్స్ కాదు. ఎన్ని నెంబర్స్ ఇస్తావు? 16 3 అనుకో ఫర్ సపోజ్. 16 3 రీబార్ సెట్ అనేది ఉంటుంది. రీబార్ సెట్కి వెళ్ళి పెట్టినాక సింగిల్ ఉంది కదా, ఫిక్స్డ్ నెంబర్ పెట్టుకో. ఫిక్స్డ్ నెంబర్ పెట్టి 3 ఉంది కదా, నువ్వు ఇంక్రీజ్ చేసుకుని ఇష్టం నెంబర్స్ పెట్టేసి వచ్చేస్తాయి అవి ఆటోమేటిక్గా. మీది 12 mm, నీకు ఇవి కూడా 3 కావాలి. అప్పుడు ఫిక్స్డ్ నెంబర్ వెళ్ళి 3 పెట్టేసావు. ఓకే ఇప్పుడు ఇది అరేంజ్మెంట్ చేసుకో. నీకు ఎప్పుడు కానీ బార్ అనేది కాలం సెంటర్లో కన్నా బయటకు రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ బార్ ఉందా, ఈ బార్ వేసుకొని ఇట్లా తీసుకురా. ఓకే ఈ బార్ ఉందా, ఇట్లా తీసుకురా. సరిపోతుంది. లైన్ తగలాల. లైన్ లోపలనే ఉండాలి బార్స్. లైన్ లోపల ఉంది కదా.
కొంచెం బయటకి లోపట్టుకున్న ఏం కాదు, కానీ మ్యాక్సిమం సెంటర్ కన్నా బయటకు రావద్దు అన్నమాట. ఓకే, ఇటు కూడా అంతే సేమ్. హాయ్ బ్రో, చెప్పు. ఓకే చెప్తా. ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయినాక బాస్ వచ్చేసినాయి. నువ్వు 3Dలో పోయి చూసుకో, కనిపించే. అప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ సెలెక్ట్ చేయి. 3Dలో చూద్దాం ఫస్ట్. నీకు బార్స్ కనిపిస్తున్నాయా? ఎక్కడ కూడా కనిపించట్లేదు, నీకు బార్ సైడ్ ఉన్నాయి, ఏర్పడట్లేదు. అప్పుడు ఏంతో సెక్షన్కి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసి ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్లోకి వెళ్ళి చెక్ నన్ను కొట్టి ఓన్లీ స్ట్రక్చరల్ రీబార్ తీసుకో. ఓకే కొట్టు. ఓకే కొట్టగానే ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి. ప్రాపర్టీస్లో వ్యూ విజిబిలిటీ ఉంది కదా, ఎడిట్ కొట్టు. ఇవన్నీ మార్క్ చేసుకో. ఓకే ఓకే కొట్టు. ఓకే, నీకు ఇప్పుడు కనిపిస్తాయి బార్స్. కనిపించినాయా? కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా నీకు ఇవి సాలిడ్లో కనిపించట్లేదు. ఇక్కడికి వెళ్ళి ఫైన్ పెట్టుకో. ఓకేనా? కనిపించినాయిగా. ఇప్పుడు దీనికి స్టిరప్ వేయాలి. స్టిరప్. ఓకే, బీమ్ మారుస్తున్నావా? చిన్న 300x450 ఎంతో కొంత మన ఇష్టం అది. ఓకే, ఇప్పుడు నీకు స్టిరప్ వేయాలి. సేమ్ అదే సెక్షన్కి వెళ్ళి స్టిరప్ వేద్దామంటే ఏం చేస్తావు, సేమ్ కవర్ ఆల్రెడీ ఉంది. రీబార్కి వెళ్ళి ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోయింది. స్టిరప్ ఉంటుంది, స్టిరప్ ఉంది కదా, ఇది తీసుకొస్తే రావట్లేదు, ఇట్లా మీదికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ప్లేస్మెంట్ ప్లేన్ ఉంది కదా, నియర్ కవర్ ఫ్రిక్స్ ఉంటుంది. దీనికి పర్పెండిక్యులర్ కవర్ పెట్టి పర్పెండిక్యులర్ పెట్టుకోవాలి. ఓకే, వచ్చిందా? ఆ లైన్ కాడ పెట్టుకోవాలి. అది ఇక్కడ నుంచి స్టిరప్ నుంచి స్టార్ట్ అవుతుంది నీకు. ఓకే, ఇక్కడ పెడతావు. స్టిరప్ ఇంగ్లీష్ తెలుగులో అంటారు. తెలుగులో స్టిరప్ ఉండదు, డైరెక్ట్ స్టిరప్. బార్ మధ్యలో పెడితే స్టిరప్ అంటాం, అంతే కదా. చుట్టూ ఇట్లా వస్తుంది అన్నమాట. అంటే ఇవి ఉండడం, ఇవి పర్ఫెక్ట్ ఉండాలి అంటే స్టిరప్ ఉంటుంది చుట్టూ. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవాలి. గో టు ప్రాపర్టీస్ బ్రౌజర్, ఇది ఎడిట్ టైప్, డూప్లికేట్. 8mm పెడతావు స్టిరప్. 8mm 10mm అంతకన్నా ఎక్కువ పెట్టావు అంటే బేస్డ్ ఆన్ డ్రాయింగ్ అన్నమాట. వాళ్ళు ఇంట్లోకి ఏది పెడతారు? ఇంట్లో 8mm 10mm అంతే, అంతకన్నా ఎక్కువ వాడరు. దేనికి తంబుల్స్ ఉంటాయా? ప్రతి దానికి ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది, వచ్చిందా? ఏంటిది 8mm బార్ వచ్చేసింది. ఇప్పుడు నీకు ఇది డివైడ్ చేసుకోవాలి కదా ఫస్ట్, పెట్టక ముందు. సో ఇది ఎంత డిస్టెన్స్ చూసుకో ఫస్ట్. ఎట్లా చూస్తావు? ఎట్లా చూసుకోవాలి? ఇట్లకి వెళ్ళి అలైన్ డైమెన్షన్ కొట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 4000 ఉండాలి. 3 పార్ట్స్ చేయాలి. 4000 పార్ట్స్ అంటే 1183 వస్తుంది. 1183 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసేయాలి కదా, 1183 వస్తుంది. సో 1183 డివైడ్ ఏంటిది అనటేట్లో ఈ సైడ్లో ఎంత తీసాము? 15 తీసాంలే. 4000లో 15 ఇవన్నీ తీస్తాం, అసలు అవసరమే లేదు. ఇప్పుడు 4000ని 3 పార్ట్స్ చేసి చేసుకో. 3 పార్ట్స్ చేస్తే నీకు 1500 సంథింగ్ ఎంత వస్తుంది అంతే తీసుకో. డీటెయిల్ లైన్ ఉంటుంది, డీటెయిల్ లైన్ తీసుకొని పిక్ లైన్ పెట్టుకొని ఆఫ్సెట్ పెట్టుకొని ఒక 1200 అనుకో ఫర్ సపోజ్. 4000ని 3 పార్ట్స్ ఎగ్జాక్ట్ కాదు, నీకు తెలవడానికి చెప్తాను. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి చేసుకున్నావు. మళ్ళీ ఇక్కడ స్పేసింగ్ నీకు 150 ఉండాలి కదా. అది F1 తిరిగి బయటికి సెలెక్ట్ టైప్ తీయాలి. F1 ఇది ఓకే, ఓకేనా? ఇక్కడ నీకు స్టిరప్లు పెట్టాలి. ఇప్పుడు 2 డివైడ్ అయిపోయి తర్వాత నీకు ఇక్కడ కూడా 150 ఉండాలి కదా. 150 పెట్టు. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చేసిందా? వచ్చేసినాక ఇక్కడ నుంచి ఇక బార్ సెలెక్ట్ చేసుకుంటే బార్ స్టార్ట్ చేయాలి. ఎంట్రీ బార్ సెట్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ విత్ స్పేసింగ్ ఉంటుంది, నెంబర్ విత్ స్పేసింగ్ పెట్టుకో. 3 బార్ సెట్ అంతా 100mm ఉంది, పెంచుకుంటా పో. ఎన్ని వస్తాను పెట్టుకో.
సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇవే ఇటు కాపీ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా పెట్టేసి మిర్రర్ కొట్టు. సార్ మిర్రర్ చేసాలే. ఓకే. వచ్చినాయి. వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళా స్ట్రక్చర్లోకి వెళ్ళి మళ్ళీ రీబార్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అది ఓకే. లైన్ తగలాలి కదా. తగలాలి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని రీబార్ సెట్లోకి వెళ్ళి నెంబర్ స్పేసింగ్ ఉంటుంది. ఇది పెట్టేసి రీబార్ సెట్లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేసుకో. ఇది స్పేసింగ్ 150 కదా. అవును. ఇంక్రీజ్ అయిన స్పేసింగ్ కాలే. 150 ఓకే. ఇంక్రీజ్ చేయగల నెంబర్స్ 4 చేసుంటావా నీకు అక్కడ దాకా సరిపోతుంది. ఇంకోటి పెట్టుకున్నాను పెట్టుకో, లేకుంటే నీ ఇష్టం. అంతేలే. అంటే ఈ లైన్ అట్లా పోకూడదు కదా, ఇదిలో పోకూడదు. స్పేసింగ్ మాకు పెట్టుకుంటాను అంతే. ఇప్పుడు అయిపోయింది. నీకు 3Dలో కనిపిస్తుందా? కనిపించట్లే. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఫిల్టర్ కొట్టి చెక్ కొట్టి స్ట్రక్చర్ పేపర్ పట్టుకొని ఓకే కొట్టి ఎడిట్ ఉంటుంది. వ్యూ విజిబిలిటీ ఎడిట్లోకి వెళ్ళి ఇవన్నీ మార్క్ చేసుకో. ప్రతిసారి చేయాలి అప్పుడు, లేకుంటే రాదు, నీకు విజిబిలిటీ ఉండదు. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది చూడు. కనిపిస్తాయి గింజ బార్స్. ఇష్టం ఉన్న షేప్ పెట్టుకో, ఇష్టం ఉన్నది పెట్టుకో. ఏంటంటే నీకు ప్యారలల్ టు కవరా పర్పెండిక్యులర్ టు కవరా తెలియాలి అంతే. అంటే ఇప్పుడు నువ్వు బార్ పెడుతున్నావు అంటే నీకు ఇచ్చే ప్లేన్కి ఇప్పుడు ఈ కాలం ఉంది ఫర్ సపోజ్. ఈ కాలంకి ఎట్లా పెట్టాలి? స్ట్రైట్గా పెట్టాలంటే ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాలమే ఉంది ఫర్ సపోజ్. స్ట్రక్చర్ తీసుకొని రీబార్ తీసుకొని ఈ స్ట్రైట్ బార్లు ఉంటాయి. ఈ స్ట్రైట్ బార్ ఉంది నీకు ఇటు రావట్లే చూడు, గుండంగా అనిపిస్తాను. అప్పుడు ఏం చేస్తావు? ప్యారలల్ టు వర్క్ ప్లేన్ ఇష్టం ఉన్నది పెట్టి బార్ వచ్చేదాకా. సరేనా? ఇగో వచ్చిందా బార్? వచ్చింది. నిలువ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇదే తీసుకోవాలి, పర్పెండిక్యులర్ టు కవర్ పెట్టు. ఎట్లా వస్తుంది? డాట్ వస్తుంది. అంటే ఇట్లా పోతుంది బార్. అర్థమైంది? ఇప్పుడు చూడు, ఇట్లా పెట్టావు. ఇట్లా పెట్టాక స్ట్రక్చరల్ రీబార్. ఓకే. వ్యూ విజిబిలిటీలో ఎడిట్. నీకు ఆ బార్ ఎట్లా కనిపిస్తే చూపెడతావు. కనిపించిందా? ఇట్లా వస్తుంది బార్. అది పర్పెండిక్యులర్. ప్యారలల్ అంటే స్ట్రైట్ వచ్చింది. ఇప్పుడు మన అది డాట్ వస్తే నీకు ఇట్లా వచ్చింది అన్నమాట. డిలీట్ చేసుకో. నీకు మళ్ళీ రీబార్ పెట్టుకొని సేమ్ అదే బార్ పర్పెండిక్యులర్ ప్లేస్మెంట్స్ వెళ్ళి ప్యారలల్ టు కవర్ వచ్చిందా? అట్లా అది గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు మళ్ళీ సెక్షన్ కట్ చేసి అన్నీ చేయాలా? ప్రతి దానికి సెక్షన్లోకి వెళ్ళాలి. సెక్షన్లోకి వెళ్ళి బార్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే సెక్షన్లో పోవాలి, నెట్ చేయాలి చెప్పు ఒకసారి. సేమ్ లెవెల్ 1లోకి వెళ్ళి నీకు ఇక్కడ సెక్షన్ కొట్టుకుంటా అనుకుంటున్నాను. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి సెక్షన్ తీసుకో, క్లిక్ చేయి, ఆ సెక్షన్ వచ్చింది అంతే. ఇప్పుడు లాస్ట్ సెక్షన్ చేయాలంటే ఏది? లాస్ట్ సెక్షన్ ఫ్రంట్ వ్యూలో దీన్ని చేయాలంటే ఇదే ఇడికి తీసుకొస్తావా? లేకుంటే మళ్ళీ ఇక్కడ కొడతావు? మళ్ళీ కూడా కొట్టాలి. ఇడ కొట్టి సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు మామూలుగా కింద ఉన్నాయి కదా బార్స్, దీన్ని చేయాలంటే మళ్ళా ఓకే ఆడే కనపడిపోతాదిలే. కనపడుతుంది. ఓకే. ఓకేనా? లాస్ట్ టైం